రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మలంగి ఘాట్ వద్ద ఐటర్ వ్యాను అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆదివాసీలు జంగుబాయి జాతరకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మలంగి ఘాట్ వద్ద ఐటర్ వ్యాను అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆదివాసీలు జంగుబాయి జాతరకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. देवकू जा रहे थे लोग कोलाम के गुड़े हथनूर రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ అమూల్య. ఆదిలాబాద్ జిల్లా నారూర్ మండల్ మలంగి ఘాట్ వద్ద ఐటర్ వ్యాన్ బోల్తపడ్డది. ఈ వ్యాన్ ప్రమాదం జరిగినప్పుడు 47 మంది యాత్రికులు ఉన్నారు. యాత్రికులకు గాయాలైనవి. ఈ వ్యాన్ లో మొత్తం 60 మంది ప్రయాణికులు. వీరు కెరమేరి మండలం జంగుబాయి దేవి ఆలయానికి వెళ్తున్న భక్తులు. వీరు గులత్తం మండలం సూర్యగూడ గ్రామానికి చెందిన ఆదివాసులుగా గుర్తించారు. ఘాటు వద్ద పోయే సమయంలో బ్రేక్ ఫెయిల్ అయినట్టు డ్రైవర్ మనకు సమాచారం ఇచ్చారు. వీరు మధ్యాహ్నం 1 గంట నుండి ఊరు నుండి బయలుదేరారు. ఈ ప్రమాదం మనకు 5 గంటల సమయంలో జరిగింది. అయితే ఈ ప్రమాద సమయంలో అక్కడనే కొత్తపల్లి లంబాడి తాండాకు చెందిన యువకులు క్రికెట్ ఆడుతున్నారు. ఆ యువకులు వెంటనే స్పందించి ప్రమాదం జరిగిన వారిని ఉట్నూరు నార్నూరు హాస్పిటల్ తరలించారు. కొద్దిగా సీరియస్ ఉన్న వారిని ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ తరలించారు. ఈ ప్రమాదంలో ఇప్పటికైతే ఎవరు కూడా మృతి చెందినట్టు మనకి సమాచారం లేదు. అక్కడ క్రికెట్ ఆడే పిల్లలు ఉండడంతో వాళ్ళు సేవ్ అయినట్లయితే మనకి తెలుస్తున్నది. శ్రీనివాస్. देवकू जा रहे थे लोग कोलाम के गुड़े हथनूर